కొమ్ములను తెంపి కిందికి వేశాడు. అలా ఎదురు చూశాడు. ఈ లోపు ఒక ఆడజింక వచ్చి అక్కడ నీళ్లు తాగుతుంది. జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేను తిరిగి వస్తానని వేటగానికి అడగ్గా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకో జింక వచ్చింది. దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసరికి నా ఒంట్లో మాంసం అసలే లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపినా మీకు ఉపయోగపడను, నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను, నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది. మళ్ళీ వేటగాడు మనసు మారి ఆ జింకను కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగానికి ఇంకో జింక కనిపించింది. దాన్ని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నా ఇంటికి వెళ్లి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది. తల్లి ఆవేదన చూసి తనను కూడా వదిలేస్తాడు. చివరిగా ఒక మొగ జింక వచ్చి ఇటువైపు ఆడజింక వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు, కానీ మీరెలా మాట్లాడుతున్నారు, ఎవరు మీరంతా అని వేటగాడు అడగగా, నేను హిరణ్యకశిపుడిని, ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ. శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాంఛకి శిక్షగా జింకలుగా పుట్టామని, వేటగాని విల్లు చేతిలో చనిపోవాలని రుద్రుడు శపించాడని చెప్తుంది. నేను